వెళ్ళిపోతారు కొద్దిమందిని తీసుకొని అని చెప్పి అక్కడ రాజ్యసభలో పెద్దగా అంటే చాలామంది ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనే మాటలు కూడా చాలా వచ్చాయి కదా. ఈ కోపం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆయన పైన అన్నారు, కానీ ఇప్పుడు కలిసే తిరుగుతున్నారు ఇద్దరు. ఏంటి సార్ ఇది? విజయసాయి రెడ్డి వెళ్తాడని నేను అనుకోవట్లేదు. చాలా వాళ్ళ మధ్య చాలా లాంగ్ బాండింగ్ ఉంది. అదేం కష్టం కానీ, బట్ ఆయన హర్ట్ అయ్యారు. సజ్జల అతను కొట్టేశాడు. ఏ విధంగా అయితేనే మొన్న విశాఖ విషయంలో సజ్జల ఆయన్ని కొట్టేశాడు, ఆయన రెడ్యూస్ చేశాడు పార్టీలో. ఆయన నెల్లూరు కంటెస్ట్ చేపిస్తే పాప మన విలువలాడిపోయాడు కదండి. కంటెస్ట్ చేయటం ఏంటి సార్? ఆయన కొన్ని రాష్ట్రానికి పెత్తనం చేసిన అతన్ని నెంబర్ 2గా మొత్తం ఒక 4-5 జిల్లాలు పెత్తనం చేసిన తీసుకెళ్లి ఒక నెల్లూరు కాన్స్టిట్యూన్స్ లో అతనికి అక్కడ పరిచయం లేని కానీ పుట్టినా అక్కడ ఎవరు తెలియదు అతనికి పాపం కంటెస్ట్ చేపించి అతని సైజ్ ని ఫిక్స్ చేశాడు సజ్జల ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. సాయిరెడ్డి కొట్టేయటంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్, ఇప్పుడు కొత్త ఎపిసోడ్ ఒకటి వచ్చింది కదా, అక్కడ వైజాగ్ అమ్మాయి ఎపిసోడ్ ఒకటి వచ్చింది. దాంతో సజ్జల్ని బాగా బాల్ చేసి పెట్టాడు తన మీడియా బృందం ద్వారా. సజ్జల్ని మన సాయిరెడ్డిని గబ్బు చేసి పెట్టాడు. అంటే సజ్జలనే స్ట్రాటజీ అంటే ఆయన వచ్చింది బయటికి, సాయిరెడ్డిని కొట్టేశాడు. ఇంకా సాయిరెడ్డిని రాజకీయంగా దెబ్బతీశాడు. ఆ ఇష్యూను హైలైట్ చేపించేసి ఆయన పక్కన పెట్టే విధంగా చేశారు. దాన్ని దొరికిన అవకాశం ఇంకా వాళ్ళకి అవకాశం. ఆయన సాయిరెడ్డి సఫికేషన్ ఉన్నాడు కానీ ఇక అతన్ని ఇంకా సజ్జల గారిని జయించడం అతని వల్ల కాదు. ఎందుకంటే అయిపోయింది, కాంప్లెక్స్ లో అతనిది వెయిట్ తగ్గింది. ఆ సుప్రీం కూడా అతని మీద ఏదో నెగటివ్ వెళ్ళింది. ఇంకా మరి ఎవరు సార్ ఆ సుప్రీం? ఎవరు అసలు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే పైన ఉండే సుప్రీం ఎవరు? ఇంకా నేను చూడలేదు సార్, నేను చూడలేదు. మాకు అసలు భాషనే 3 సార్లు చూశాను, మొత్తం 4 ఏళ్ళలో 3 సార్లు. ఏదో సినిమాలలో ఉంటది కదా సార్, నీడ కనబడతా ఉంటుంది ఈ విధంగా. అంటే ఇక్కడ కూడా అట్లాంటిది ఏదో సుప్రీం లేదు, నేను చూడలేదు. ఎవరో అంటున్నారు సమ్ పవర్ ఇస్ దేర్, ఆ పవర్ కూడా దూరం ఆడిస్తాను అంటారు ఎవరు, సాయిరెడ్డి గారు. ఇంకా ఆయన సఫికేషన్ ఉన్నాడు. ఏదో చెప్పలేము రాజకీయాలు, మేము అందరం ఒక దగ్గర నుండి బయటకు వచ్చినలేం కదా. అట్లా ఏదైనా జరిగితే చెప్పలేము. బయటకు రావడానికి రకరకాల సమయాల సందర్భాలు వస్తూ ఉంటాయి. ప్రజెంట్ ఏంటి సార్ సజ్జల గారి పొజిషన్ ఏంటి? కనబడట్లేదు అంతా. ఇప్పుడు అంత కాంప్లెక్స్ లో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ డాన్స్ కాదు. మీరు ఈ కల్కి కాంప్లెక్స్ ఫిక్స్ అయిపోయినట్టున్నారు సార్. కాంప్లెక్స్ అంటే సడన్ గా కాంప్లెక్స్ అండి, అక్కడంతా పరిశోధన జరుగుతూ ఉంటాయి. పరిశోధనలు ఓకే, విధ్వంస పరిశోధన జరుగుతూ ఉంటాయి. ఎట్లా విధ్వంసాలు చేయాలి, ఏం చేయాలి అన్ని చాలా చాలా ముఠాలు ఉన్నాయి అక్కడ. ఇంకా అవన్నీ మీకు చెప్తే మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు జర్నలిస్ట్ రూపాయన ఉంటారు, వాళ్ళు రకరకాల రూపాయన ఉంటారు. అంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కు సజ్జల గారు దూరమయ్యారా? సజ్జల గారు ఉన్నాడు, నేను చెప్పి సాయిరెడ్డి దూరం. మరి ఈయన పొజిషన్ ఏంటి సార్ ఇప్పుడు సజ్జల గారిది? సాయిరెడ్డికి కొంత తగ్గింది అంటారు, దూరం అయ్యాడని అంటారా, తగ్గింది. ఓకే, తగ్గించారు, తగ్గడం కూడా తగ్గించారు. సజ్జల దాంట్లో సక్సెస్ అయ్యాడు అంటుంది. ఓకే, ఇప్పుడు మొన్న వైజాగ్ విషయంలో, అవును, ఆ గొడవలో ఆ విషయంలో సాయిరెడ్డి గారిని ఈ సోషల్ మీడియా ద్వారా, ఇతర మీడియా ద్వారా సజ్జల అనే టీము దాన్ని భారీగా ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళే చేశారు. వాళ్ళ దాని నుంచే బయటకు వచ్చింది సార్. మొదటగా వాళ్ళ సోషల్ మీడియా నుంచే బయటకు వచ్చింది విషయం. అట్లనా? నాకు అది తెలియదు. తర్వాత తెలుస్తా ఉంటే, తర్వాత మా గుంటూరులో ఈ మధ్య నాకు ఒక ఫోన్ వచ్చింది, చెప్పకూడదు, ఇట్లా పలానోళ్ళు కలుస్తారు, ఆ అమ్మాయికి హెల్ప్ కావాలండి అని అంటే, అమ్మా నాకు అంత శక్తి లేదు, నన్ను వదిలేసాడు అని చెప్పాను. నేనేదో నా వల్ల కాదని. అంటే ఆ ఎపిసోడ్ లో సమ్ నాలాంటి వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటే బాగుంటుంది. మేము ఏదో కాస్త అట్లాంటి కొంచెం హ్యూమన్ రైట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లో బాగా యాక్టివ్ ఉంటాం కదా. ఈ రైట్స్ సంబంధించిన విషయాల్లో కొంచెం అడ్వకేట్ గా కూడా ఉన్నారు కదా సార్ మీరు. అడ్వకేట్ గా కొంచెం యాక్టివ్ ఉంటాం కదా అని ఆ టీమ్ సంబంధించి ఒక నెట్వర్క్ లో ఎవరు నన్ను అడిగితేను, ఇది సెన్సిటివ్ మ్యాటర్, పాప మా అమ్మాయి పర్సనల్ లైఫ్ ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. పర్సనల్ లైఫ్ హర్ ఓన్ ఇంట్రెస్ట్, అది దాన్ని ఎవరు ప్రశ్నిస్తారు? ఆ పబ్లిక్ గా ఉద్యోగి ఏం చేసిందో చెప్పాలి కానీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్న, పర్సనల్ లైఫ్ ఆ అమ్మాయి అన్యాయం అయింది, అయింది, ఆ అన్యాయం గురించి మాట్లాడేది అనేది నా పాయింట్ సార్. అట్లాగే ఈ అవినాష్ పొజిషన్ ఏంటి సార్? ఏ అవినాష్ అండి? ఎంపీ అవినాష్. ఎంపీ అవినాష్ ఇప్పుడు ఏదో కోర్టు, సిబిఐ కెపాసిటీ ఇప్పుడు తేలాలండి, వాళ్ళకున్న ఇంటిగ్రిటీ ఏంటో తేలాలి ఈ కేసు. ఎందుకంటే పులివెందుల్లో మనం గతంలో వార్తలు వచ్చాయి, మరి ఎంతవరకు నిజమో కానీ, అంటే అవినాష్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయి అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు, ఆయన రిజైన్ చేసి ఈయన కంటెస్ట్ చేస్తారు, ఇవన్నీ వార్తలు. ఇదంతా చిక్కుముళ్ళండి. మీరు చెప్పే సాయిరెడ్డి అయినా, మీరు చెప్పే